guys, good evening to all of you. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా వాయిస్ అందరికీ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? చెప్పాలి. ఓకే, సి గైస్, మరి ఈరోజు కూడా కొన్ని ఎన్హాన్స్మెంట్స్ అవి చెప్దాము. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం మెటీరియల్ మాస్టర్లో కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చెప్పాము. ఈరోజు కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే సో మెటీరియల్ మాస్టర్ సో ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పినా పర్లేదు, మెటీరియల్ మాస్టర్ అని SAP MM అని చెప్పి టైప్ చేయండి. ఓకే, additional fields on the metal master, enhancement of metal master basic 2 tab. సో ఇలా కొన్ని ఎన్హాన్స్మెంట్ ఇచ్చారు చూడండి, యాడింగ్ న్యూ ట్యాబ్స్. సో మెటీరియల్ మాస్టర్లో ఫీల్డ్స్ యాడ్ చేయటం కూడా వన్ కైండ్ ఆఫ్ అడిషనల్గా మనకి వన్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ అనమాట, ఫీల్డ్స్ యాడ్ చేయటం. ఓకే, సో ఇది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. ఇది ఒక మనకి ఈ ట్యాబ్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈ ప్రాసెస్ కోడ్ అనే ట్యాబ్ని యాడ్ చేయాలంటే ఇది అయిపోయింది. ఓకే, సో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్ బేసిక్ 2 చెప్పించారు. ఒక నిమిషం అండి. సో మెయిన్లీ మనకి బ్లాక్స్ అండి, ఇది చూడండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి రిక్వైర్మెంట్ చదవండి ఒకసారి. కస్టమైజింగ్ మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్లో మనం కస్టమైజింగ్ చేయటం. ఓకే, సో అంటే ఏంటి కస్టమైజింగ్ అంటే ఏంటి? సో SAP ఓడి ఏమైతే మనకి స్టాండర్డ్ ఇచ్చాడో ఆ స్టాండర్డ్ వర్కౌట్ కానప్పుడు ఓకే మనం కస్టమైజేషన్లోకి వెళ్తాం. సో కస్టమైజేషన్ అంటే ఇక్కడ బేసిక్గా మనకు కస్టమైజేషన్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ అబాపర్తో మనం 100% కస్టమైజేషన్ చేయించాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ లెవెల్లో చేయిస్తాం మనం. ఒక మెటీరియల్ మాస్టర్లో ఫీల్డ్స్ని యాడ్ చేయాలన్నా, లేకపోతే స్క్రీన్స్ని సబ్ స్క్రీన్స్ని యాడ్ చేయాలన్నా, ట్యాబ్స్ని యాడ్ చేయాలన్నా, సో డెఫినెట్గా ఇది మనకి ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ కింద వస్తుంది. ఓకే, SAP MMలో రేపు పొద్దున ఇంటర్వ్యూలో మీరు రైసిఫ్లో ఏం చేశారు అని అన్నప్పుడు నిన్నటి క్లాస్లో అంటే మెటీరియల్ మాస్టర్లో మొన్న ఏం చెప్పానని కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేయాలి, ఫీల్డ్ ప్రాసెస్ కోడ్ని ఎలా యాడ్ చేయాలనేది చెప్పాను. ఓకే, అందులో మీ రోల్ ఏంటి అంటే అబాపర్తో మీకు ఏమేమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా కంప్లీట్గా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే రైసిఫ్ కాన్సెప్ట్లో మీరు సో ప్రాసెస్ రైసిఫ్ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ప్రాసెస్ నాట్ ఓన్లీ రైసిఫ్, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం కంపల్సరీగా ఏం చేస్తాం, సిఆర్స్ ప్రిపేర్ చేస్తాం, కంపల్సరీగా సిఆర్స్ ప్రిపేర్ చేస్తాం. ఈ సిఆర్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. సో లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం, కంపల్సరీగా లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి. ఓకే, సో లీడ్స్ ఉంటాయి కదా, లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి, IT లీడ్స్ నుంచి. అలాగే మనం చెప్పాలంటే IT లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. సో అలాగే మీకు మీ బిజినెస్ లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. కాబట్టి లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ 100%. సో కాబట్టి IT లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి, బిజినెస్ లీడ్స్ దగ్గర నుంచి అప్రూవల్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ చేయాల్సిన పని. సో ఆ తర్వాత ఈ అప్రూవల్స్ అనేవి తీసుకున్న తర్వాత మీరు ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రెడీ చేయాలి, FS రెడీ చేయాలి. సో FS రెడీ చేసే ముందు బేసిక్గా మనం సో దీనికి సంబంధించి రిక్వైర్మెంట్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత అబాపర్తో కూర్చొని సో ఏమేమి ఫీల్డ్స్ని మనం మెటీరియల్ మాస్టర్లో యాడ్ చేయాలి, ఆ ఫీజిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫీజిబిలిటీ ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు అబాపర్ మనకి ఫీజిబిలిటీ ఉంది అంటే డెఫినెట్గా మనం సో దీనికి సంబంధించి FS రాసేసి అబాపర్కి ఇస్తే అబాపర్ దాని మీద వర్క్ చేస్తాడండి. ఓకే, FS రాసి అబాపర్కి ఇస్తే అబాపర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ రాసి మీకు ఇస్తాడు. సో మీరేంటంటే బోత్ FS అలాగే సో టెక్నికల్ స్పెసిఫికేషన్ని మీరు అటాచ్ చేస్తారు. సో CR ప్రాసెస్లో అటాచ్ చేస్తారనమాట. సో CRలో కంపల్సరీగా మనం FS డాక్యుమెంట్ని అటాచ్ చేయాలి. CR అంటే ఏంటి అనేది మనం ఒక 1 hour సెషన్ తీసుకున్నాం, చేంజ్ రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో 1 hour సెషన్ తీసుకున్నాం. CR అంటే ఏంటి అనేది 1 hour సెషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో కాబట్టి FS డాక్యుమెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మీకు ఒక 2-3 క్లాసెస్ దాని మీదే చెప్పాను. ఓకే, సో అలాగే ఫార్మ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా SAP MMలో ఫార్మ్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, కస్టమైజ్ రిపోర్ట్స్ అంటే ఏంటి, ఓకే స్టాండర్డ్ రిపోర్ట్స్ అంటే ఏంటి, కస్టమైజ్ రిపోర్ట్స్ అంటే ఏంటి,
అలాగే ఎన్హాన్స్మెంట్స్ అంటే ఏంటి అనేది కూడా మీకు క్లాస్లో చెప్పడం జరిగింది. ఇవే క్లాసెస్ గత 4-5 రోజుల నుంచి మనకి కంటిన్యూస్గా జరుగుతున్నాయి రైసిఫ్ మీదే. ఓకే, ఇన్ని క్లాసెస్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఇది చాలా అవసరం. రైసిఫ్ అనేది చాలా అవసరం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ చదవండి. ఇన్ దిస్ బ్లాగ్ పోస్ట్ యూ విల్ లెర్న్ హౌ టు ఇన్సర్ట్ యువర్ ఓన్ కస్టమ్ ట్యాబ్. అంటే మనకి ఎస్ఏపిలో ఓన్ కస్టమ్ ట్యాబ్ లేదా సబ్ స్క్రీన్ని మనం మెటీరియల్ మాస్టర్లో యాడ్ చేయాలంట. ఓకే, సో మెటీరియల్ మాస్టర్లో మనం ఓన్ కస్టమ్ ట్యాబ్ లేదా సబ్ స్క్రీన్ని యాడ్ చేయాలి. ఓకే, ఈ కస్టమ్ ట్యాబ్ లేదా సబ్ స్క్రీన్ అంటే ఏంటి, సో మనకి ఏమేమి క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది ఫస్ట్ మనం కాంటాక్ట్ అవుతాం. సో కాంటాక్ట్ అయ్యి సో మన యూజర్తో డిస్కస్ చేస్తాం. ఒకవేళ యూజర్ మనకి సర్వీస్లో టూల్లో ఒకవేళ సర్వీస్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తే మనం యూజర్కి చెప్పాలి. ఇది ప్రాసెస్ సిఆర్ ప్రాసెస్లో వస్తుంది కాబట్టి సో ఇది మనం సిఆర్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పాలి. సిఆర్ ప్రాసెస్ మనం ఫాలో అవుతామని చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి మీరు సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి టు యాడ్ ద న్యూ ట్యాబ్ అడిషనల్ డేటా స్క్రీన్ ఆఫ్ MM01లో సో ఎస్ఏపి ఎంఎంలో ఏంటంటే మనకి క్రియేట్ చేసేటప్పుడు ఒక కొత్త ట్యాబ్ని యాడ్ చేయాలంట. సో ఆ ట్యాబ్ పేరేంటి, డిఐసిటి ట్యాబ్. ఇది డిఐసిటి ట్యాబ్ ఉండొచ్చు, ఇంకో ట్యాబ్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ క్లయింట్ చెప్పిన ట్యాబ్ని యాడ్ చేయాలి. ఇది క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్. ఈ ట్యాబ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ దీని కింద సబ్ స్క్రీన్ కూడా ఇచ్చాడు, కస్టమ్ సబ్ స్క్రీన్. ఓకే, సో ఇదేమో మెయిన్ స్క్రీన్, ఇదేమో సబ్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు ట్యాబ్, దాని కింద సబ్ స్క్రీన్ కూడా ఇచ్చాడు. సో కాబట్టి ఈ సబ్ స్క్రీన్ అలాగే కస్టమ్ సబ్ స్క్రీన్, కస్టమ్ అంటే కస్టమ్ ట్యాబ్, కస్టమ్ సబ్ స్క్రీన్ యాడ్ చేయాలి. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలి. సో దీనికి సంబంధించి మనం ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద మనం ఒక డెవలప్మెంట్, ఇవన్నీ డెవలప్మెంట్స్లో పార్ట్ అనమాట. సో ఇది ఎలా చేస్తాము అనేది మనం ఒకసారి చూద్దాం జనరల్గా. సో ఎస్ఏపిలో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే సో ముందు బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. అంటే యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్, తర్వాత టు బి ఎస్ఏపిలో మనం చేయగలుగుతామా లేదా అనేది టు బి. సో ఆ గ్యాప్ ఏంటి, ఎస్ఏపిలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ఏంటి, అలాగే దానికి యాజెస్కి టు బీకి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్ని మనం అబాపర్తో డిస్కస్ చేసి అది నల్లిఫై చేయించాలి. సో కాబట్టి ఫస్ట్ మనం దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత సిఆర్ ప్రిపేర్ చేయాలి. సిఆర్ ప్రిపేర్ చేసిన తర్వాత సిఆర్ ప్రాసెస్ ఏంటో మీకు తెలియాలి. ఐటీ లీడ్స్ వీళ్ళందరూ అప్రూవ్స్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఎఫ్ఎస్ రాసి ఇవ్వాలన్నమాట. సో ఎఫ్ఎస్ రాసి అబాపర్కి ఇస్తే అబాపర్ దీని వర్క్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ఎస్ఏపిలో ఫస్ట్ గో టు ఎస్పీఆర్ఓ ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ లాజిస్టిక్ జనరల్ మెటీరియల్ మాస్టర్ కాన్ఫిగరేషన్ ద మెటీరియల్ మాస్టర్. హియర్ యూ ఫైండ్ ద కంప్లీట్ స్టెప్స్ టు అచీవ్ దిస్ రిక్వైర్మెంట్. సో లాజిస్టిక్ జనరల్లో మనకి మెటీరియల్ మాస్టర్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇక్కడ గైడెన్స్ ఇచ్చాడు మొత్తం. ఓకే, సో ఈ గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు, సో కాన్ఫిగరింగ్ ది మెటీరియల్ మాస్టర్ అని చెప్పి క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజ్డ్ సబ్ స్క్రీన్స్. ఒకవేళ మెటీరియల్ మాస్టర్లో మనం ఏమైనా సబ్ స్క్రీన్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంట. ప్రోగ్రామ్ ఎవరు క్రియేట్ చేస్తారో మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఇది ఫంక్షన్ గ్రూప్ ఒకటి ఇలా క్రియేట్ చేశాడు, దాని కింద సబ్ స్క్రీన్ పర్సన్ రెస్పాన్సిబుల్ అని సేవ్ చేశాడు. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ డిఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్క్రీన్ ఆఫ్ ఈచ్ సబ్ సీక్వెన్స్ అని చెప్పి సో ఇది మొన్న డిఫైన్ చేశాడు కొత్తగా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈ ట్యాబ్స్ అన్ని యాడ్ చేశాడు. ఓకే, సో ఇక్కడ సబ్ స్క్రీన్ సంబంధించి మొత్తం ఎడిషన్స్ అన్ని కూడా యాడ్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది మన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటము సో అనేది అబాప్ కన్సల్టెంట్ ద్వారా అవుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకి చూడండి ఇక్కడ ప్రోగ్రాము అలాగే సబ్ స్క్రీన్ ఇక్కడ యాడ్ అయ్యింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే ఏంటి, సో ఇది మనకి స్టేటస్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఈ ప్రోగ్రాము ఇవన్నీ కూడా సో మనకి వచ్చేలా చేస్తారనమాట. ఓకే, ఇది ఒక జీ ప్రోగ్రామ్ రాస్తున్నాడు. ఓకే, జీ ప్రోగ్రామ్ రాసి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ యాడ్ చేశాడు. ఇది మెయిన్ అనమాట, అంటే ఎస్ఏపి ఎంఎం సంబంధించిన మెయిన్ ప్రోగ్రామ్కి. సో ఈ ప్రోగ్రామ్కి ఇది కాపీ చేసుకున్నాడు. సో ఇది కాపీ చేసుకొని జీ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాడు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ క్రియేట్ చేసేది కాన్ఫిగరేషన్ అంతా చేసేది ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంటే. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఫీల్డ్స్ని యాడ్ చేయటము ఇవన్నీ కూడా వీడే చేశాడు మొత్తం. సో ఈ కస్టమైజింగ్ అంతా ఈ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా మొత్తం కూడా సో అబాపర్ రోలే ఇది. ఓకే, అబాపర్ రోలే ఇవంతా కూడా. సో ఫైనల్గా మీకు ఏంటంటే ఈ న్యూ ట్యాబ్ అనేది ఎస్ఏపి ఎంఎం క్రియేట్ చేసినప్పుడు డిస్ప్లే మెటీరియల్ చేసినప్పుడు ఈ ట్యాబ్ అనేది కొత్తది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, డిస్క్రిప్షన్ పక్కన ఈ డిఐసిటి ట్యాబ్ అలాగే కస్టమ్ సబ్ స్క్రీన్ అది యాడ్ అవ్వాలి, అది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ మీరు అబాప్ కన్సల్టెంట్తో మాట్లాడాలి. సో అబాప్ కన్సల్టెంట్తో మాట్లాడి ఈ రిక్వైర్మెంట్ మనకి స్క్రీన్ సబ్ స్క్రీన్ యాడ్ చేయాలంటే ఒక జీ ప్రోగ్రామ్ రాయాలి. ఈ జీ ప్రోగ్రామ్ రాసేది ఎవరు, సో అబాప్ కన్సల్టెంట్. కాబట్టి అబాప్ కన్సల్టెంట్ మనం ఎఫ్ఎస్ రాసి ఇవ్వాలి. సో ఎఫ్ఎస్ రాసి ఇస్తే అబాప్ దాని మీద వర్క్ చేసి
సో మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్ కూడా ఇస్తాడనమాట. ఆ రెండింటిని మీరు అటాచ్ చేసి సర్వీస్ నౌలో అటాచ్ చేసి పెట్టాలన్నమాట. సో రేపొద్దున ఏమైనా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అవి ఉపయోగపడతాయి. అర్థమైందా అందరికీ? సో నేను నిన్న మెటల్ మాస్టర్లో ఏమైతే చెప్పానో అవి, అలాగే ఈ రోజు మీకు ఏదైతే మీకు ఇది చెప్తున్నానో ఇది 2 కూడా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడితే డెఫినెట్‌గా సెలక్షన్ అవుతారు. ఓకే. ఎలా మాట్లాడాలి సార్ అంటే జనరల్‌గా ఎలా మాట్లాడతారు జనరల్‌గా? సో వన్స్ వి గెట్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది యూజర్. ఓకే. ద రిక్వైర్మెంట్ ఈస్ యాడింగ్ న్యూ tab subscreen in SAP MM. Okay, Metal Master. Okay, Metal Master. We need to add the new tab. The tab name is DICT tab and the custom subscreen is okay. Custom subscreens we need to create in Metal Master. Metal Master లో ఈ ఫీల్డ్స్ యాడ్ చేయాలని చెప్పాలి. సో దీనికి మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి? So first we need to get the information from the user. After getting the information, we need to take approval from the business team and IT team. Okay, once we get this approval, and so we need to prepare the FS document, functional specification document, and we need to put forward this FS document to the ABAPer. So ABAPer will check the feasibility whether it is possible or not, and he will create the G program, and also he will do some customization part in SAP Metal Master configuration. And then we need to test out this subscreen and add what are the fields we added. Those we need to test by using T code MM01. We putting some inputs in the tab and the custom tab. That's it. ఇలా చెప్పినట్లయితే సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటి నెక్స్ట్? సో డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్కి ఎట్లా మూవ్ చేస్తారు అనేది కూడా చెప్పాలి ఇంటర్వ్యూలో. Okay, with the help of the basis team, we need to forward the changes from development to quality, and quality once we perform the unit testing, then we will ask the user to perform UAT, and UAT will be performed by SAP end user, and end user will check this, and if it is okay, then we will put forward the changes from quality system to production and Japan. ఇది సిఆర్ ప్రాసెస్. ఎవరి కంపెనీలోనూ సిఆర్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ప్రాసెస్ టు ప్రాసెస్ అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా రాస్తారు ఏంటి అనేది కూడా అడుగుతారు. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఒక టెంప్లెట్ ఇచ్చాను లాస్ట్ టైం. ఓకే, అందులో ఆధార్ నేము, ఎస్టిమేట్ హవర్స్, ఎంఎం సైడ్ నుంచి ఎస్టిమేట్ హవర్స్, అలాగే అబాప్ సైడ్ నుంచి ఎస్టిమేట్ హవర్స్ ప్లానింగ్. ఓకే, అలాగే మనకి గ్యాప్ ఎక్కడుంది, ప్రాసెస్ డయాగ్రామ్, ఓకే, పీర్ రివ్యూ, ఓకే, ఫంక్షనల్ లాజిక్ ఏంటి అంటే ఏమేమి ఫీల్డ్స్ యాడ్ చేయమన్నాడు, ఫంక్షనల్ లాజిక్ ఏంటి, ఏ టేబుల్స్లో మనకి ఫీల్డ్స్ దొరుకుతాయి, ఆ రిలవెంట్ టేబుల్స్, రిలవెంట్ ఫీల్డ్స్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం చెప్పినట్లయితే డెఫినెట్గా మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి 100% ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూవర్కి ఇదే కావాలి. అర్థమైందా? సో ఇంటర్వ్యూవర్కి ఇదే కావాలి 100%. ఓకే, సో కాబట్టి 100% ఇదే మరి ఇంటర్వ్యూవర్కి మనం తెలుసుకోవాల్సిందనమాట. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, సో కాబట్టి ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడండి. ఈ స్టెప్స్ అన్ని కూడా మీరు చెయ్యరు. ఓకే, సగం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రాము, ఇవన్నీ జెడ్ ప్రోగ్రామ్, జీ ప్రోగ్రామ్, ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్, ఇవన్నీ కూడా సో మనకి యాక్సెస్ ఉండదు. ఇవన్నీ అబాపర్ సంబంధించినవి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ మనం రాయలేము. ఓకే, జీ ప్రోగ్రామ్ మనం కాపీ చేసుకున్నారు మెయిన్ ప్రోగ్రామ్ నుంచి. ఇది మెయిన్ ప్రోగ్రామ్, ఎస్ఏపి మెటల్ మాస్టర్ మెయిన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని స్క్రీన్ నెంబర్, ఈ స్క్రీన్ నుంచి దీన్ని వేరే స్క్రీన్కి కాపీ చేసుకున్నారు. ఓకే, ఈ స్క్రీన్ కాపీ చేసుకొని ప్రోగ్రామ్ క్రియేట్ చేశారనమాట. ఓకే, ఈ స్క్రీన్స్ కాపీ చేసుకున్నారు. సో ఈ మొత్తం అన్నీ కూడా ఎస్ఏపి ఎంఎం వస్తాయి మొత్తం. ఓకే, ఇది మెటల్ మాస్టర్ సంబంధించిన ఎన్హాన్స్మెంట్ అండి. ఓకే, సో మెటల్ మాస్టర్ సంబంధించిన వన్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్. సో మొన్న కూడా మీకు కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చెప్పిన గుర్తుందా? సో ఇవన్నీ మెటల్ మాస్టర్ సంబంధించి ఎన్హాన్స్మెంట్.
సో ఇక్కడ మనకి ఇంకొక రిక్వైర్మెంట్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మనకి ఎన్హాన్సింగ్ మెటీరియల్ మాస్టర్. ఓకే, సో ద డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యాడింగ్ కస్టమ్ ఫీల్డ్స్. సో కస్టమ్ ఫీల్డ్స్ ని యాడ్ చేయడం అనమాట. మెటీరియల్ మాస్టర్ లో కొన్ని మళ్ళీ కస్టమ్ ఫీల్డ్స్ మనం చెప్పిందే. ఓకే, ఎప్పుడైనా సరే మెటీరియల్ మాస్టర్ లో కస్టమ్ ఫీల్డ్ అంటే మనకి ఇక్కడ అబాప్ డిక్షనరీ. ఓకే, మనకి ఎప్పుడైనా ఫీల్డ్స్ ని యాడ్ చేయాలి, ఓకే కస్టమ్ ఫీల్డ్స్ ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది టేబుల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్. ఎస్సీ 11 అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు SC11 లోకి వెళ్తే టేబుల్స్ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ మీకు 100% ఉంటుంది. సో ఇక్కడ మీరు SC11 లోకి వెళ్ళి సో మీరు మారా అనే టేబుల్ మీరు చూసినట్లయితే ఓకే, ఈ టేబుల్స్ లో మనకి ఈ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, పలానా షార్ట్ డిస్క్రిప్షన్ పలానా ఫీల్డ్ అంటే ఇవన్నమాట. అర్థమైందా? ఇవి ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకే, ఈ ఫీల్డ్ అంటే మనకి ఏ ఫీల్డ్ అయినా సరే టెక్నికల్ గా మనకి అబాప్ లాంగ్వేజ్ లో ఈ ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఇది క్యారెక్టరిస్టిక్స్ లెంత్ అంటారు అనమాట. ఈ ఫీల్డ్ లెంత్ మనకి అవసరం అవుతాయి ఎప్పుడైనా సరే. అర్థమైందా? ఒకవేళ మనకి మారా టేబుల్లో ఏదైనా కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసేది ఎవరు అంటే మనకి అబాప్ కన్సల్టెంట్ అనమాట. సో ఈ స్క్రీనే మీరు చూస్తుంది ఇప్పుడు ఈ స్క్రీన్ చూడండి. ఇక్కడ సో మెటీరియల్ సైజ్ అనే ఫీల్డ్ ని ఇక్కడ యాడ్ చేశాడు చూడండి. మెటీరియల్ సైజ్ ఇది జెడ్ తో ఉంది చూడండి. డేటా ఎలిమెంట్ జెడ్ తో ఉంది. అలాగే ZZMSI సైజ్ ఇది జెడ్ తో క్రియేట్ చేసి, అంటే ఈ ఫీల్డ్ అనేది మనకి దొరకలేదు కాబట్టి వాడు జెడ్ ని యూజ్ చేశాడు. ఓకే, జెడ్ ఎలిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ లెంత్ కూడా ఇచ్చాడు. ఇది ఈ ఫీల్డ్ ని యాడ్ చేయడం అంటే ఇట్లా. ఓకే, ఫీల్డ్ ని యాడ్ చేయడం అనేది ఇట్లా యాడ్ చేస్తాం మనం. ఓకే, సో దీనికి మళ్ళీ క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజింగ్ స్క్రీన్ మెటీరియల్ మాస్టర్ లో మనకి సో క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజింగ్ సబ్ స్క్రీన్స్ ని క్రియేట్ చేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇక్కడ మనకి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రీటైల్ ఇండస్ట్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, మెటీరియల్ మాస్టర్ ఎన్హాన్స్మెంట్, అలాగే ఎవరు రెస్పాన్సిబుల్, పర్సన్ రెస్పాన్సిబుల్, ఈ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి సబ్ స్క్రీన్ లో పెయింటర్ లో ఏంటంటే మనకి మెటీరియల్ సైజ్ అనే ఫీల్డ్ ని ఇక్కడ యాడ్ చేశాడు చూడండి. ఓకే, సో ఈ మెటీరియల్ సైజు గ్రూప్ ఇవన్నీ యాడ్ చేశారు బ్యాక్ ఎండ్ లో. సో ఈ అన్ని మనకి ప్రోగ్రామ్ లో కూడా పెయింటర్ ఉంటుంది, స్క్రీన్ పెయింటర్. ఈ పెయింటర్ లో మొత్తం కూడా యాడ్ చేస్తారు. అలాగే దీనికి ఒక కస్టమైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ లో కూడా యాడ్ చేస్తే కానీ ఇది అవ్వదు. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేస్తే కానీ మనకి ఇక్కడ ఇవన్నీ చేస్తే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ అన్ని చేస్తే బేసిక్ మెటీరియల్ మాస్టర్ లో ప్యాకింగ్ సైజ్ మెటీరియల్, సో ఈ ప్యాకింగ్ సైజ్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇవన్నీ ఎవరు చెప్పరండి. ఓకే, సో ఇవన్నీ చాలా హై లెవెల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, సో రైసిఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు బేసిక్ గా ఫంక్షనల్ స్పెక్ రాయాలి. ఫంక్షనల్ స్పెక్ రాసి మెటీరియల్ సైజు, ప్యాకింగ్ సైజు, సో మనకి స్క్రీన్స్ ఇవి. సో ఇది సబ్ స్క్రీన్, ఇది మెయిన్ స్క్రీన్. సో ఈ మెయిన్ స్క్రీన్ ప్యాకింగ్ సైజ్ రావాలి, సబ్ స్క్రీన్, సో మెటీరియల్ సైజ్ అని రావాలి. సో ఈ మెటీరియల్ సైజ్ రావాలి అంటే ఇక్కడ మనం ఫిల్ చేయాలి. మనం చేసే టెస్టింగ్ ఏంటి, రేపు పొద్దున మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసి ఈ మెటీరియల్ సైజ్ అనే దాని మీద మనం ఫిల్ చేసి ఇస్తే అది సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ గా సేవ్ అయితే సక్సెస్ అయినట్టే, ఇంకా అందులో ఎటువంటి డౌటే లేదు. సో కాబట్టి ఇది సేవ్ కాలేదు అనుకోండి అంటే యూనిట్ టెస్టింగ్ ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఈ ఫీల్డ్ ని యాడ్ చేయాలంటే ఇక్కడ ఏం చేశాడో చూడండి ఒకసారి. ఇవి రేపు పొద్దున్న 2 పాయింట్లు చెప్పినా పర్లేదు. ఇవన్నీ రేపు పొద్దున్న ఏంటంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రేపు పొద్దున్న మీకు జాబ్ లో కూడా హెల్ప్ అవుతాయి. అలాగే సో ఎలా మీరు ఫంక్షనల్ స్పెక్ ఎలా రాశారన్నది దీంట్లో చూపించాలి. సో మారా టేబుల్లో మనం మారా టేబుల్ ఫీల్డ్స్ ఇచ్చేస్తాం. మారా టేబుల్ అని ఇచ్చేసి ఫీల్డ్స్ మెటీరియల్ సైజ్ ఈ ఫీల్డ్ ఇస్తాం. ఓకే, సో దీని లెంత్ అవన్నీ కూడా అవాపర్ చూసుకుంటాడు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజ్ సబ్ స్క్రీన్. ఈ కాన్ఫిగరేషన్ చేసేది ఎవరు అంటే సో అబాప్ కన్సల్టెంటే. సో ఇక్కడ ఇందులోకి వెళ్ళి ఈ అబాప్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరైతే ఈ కాన్ఫిగరేషన్ చేస్తే ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫంక్షన్ గ్రూప్. ఓకే, ఇక్కడ మెటీరియల్ సైజ్ అని చెప్పి స్క్రీన్ పెయింటర్ యాడ్ చేశాడు చూడండి. ఓకే, సో ఇందులో గ్రూప్ ఇవన్నీ యాడ్ చేస్తాడు కాబట్టి లెంత్ ఇవన్నీ యాడ్ చేస్తాడు. ఇవన్నీ కూడా పెయింటర్, స్క్రీన్ పెయింటర్. ఓకే, సో ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ ప్రోగ్రామ్ లో మనకు అంత తెలియదు. ఇవన్నీ అవాపరేట్ చేస్తాడు. అవాపరేట్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, తర్వాత డిఫాల్ట్ స్ట్రక్చర్ డేటా స్క్రీన్ లోకి వెళ్ళి ఈచ్ స్క్రీన్స్ కి ఇలా కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ పెయింటింగ్ అంతా కూడా మొత్తం అంతా అవాప్ చేస్తే ఫైనల్ గా ఈ ఫీల్డ్ యాడ్ అవుతుంది. నువ్వు చేసే పని ఏంటంటే జస్ట్ టెస్టింగ్.
అంటే ఏంటి, మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ సంబంధించిన ఫీల్డ్ ఇవ్వటమే నీ డ్యూటీ, దట్స్ ఇట్. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకి ఎన్హాన్స్మెంట్స్ అంటారు. ఇప్పటికి 3-4 ఎన్హాన్స్మెంట్స్ చెప్పాను నేను. ఓకే, ఫార్మ్స్ చెప్పాను. ఓకే, సో మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, సో దీన్ని ఎట్లా మాట్లాడాలి అనేది ఇంటర్వ్యూ వరకు చెప్పాలంతే. సిఆర్ ఎలా ప్రాసెస్ చేసావు, ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా ప్రాసెస్ చేసావు, SE09లో మనం ఏం చేస్తాం, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేస్తాం. ఓకే, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి వెళ్ళాలండి. సో అది ఎలా చేసావు అని అడుగుతారు. అర్థమైందా? సో అలాగే మీరు ఏమేం టేబుల్స్, ఏమేం ఫీల్డ్స్, ఈ డీటెయిల్స్, టేబుల్స్, ఫీల్డ్స్, క్లయింట్ ఏ ఫీల్డ్ యాడ్ చేయమన్నాడు, ఆ ఫీల్డ్ ఏంటి, ఓకే అనేది మీరు ఇంటర్వ్యూ చెప్పండి చాలు. ఇలాంటి లాజిక్స్ మీరు మీ దాంట్లో సిస్టంలో యాడ్ చేసుకుంటే 100% మీరు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా అంతకు మించింది ఏముంది, ఇంకా మనకు కావాల్సింది కూడా. ఓకే, సో ఇలాంటి మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే. ఇలాంటి పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్తే 100% కన్ఫామ్గా ఇంటర్వ్యూలో మీరు క్లారిటీ వచ్చేసినట్టే. ఓకే, సో ఇవి మన ఇంటర్వ్యూలో చెప్పాలండి 100%. సార్ సార్ ఇప్పుడు మేము వేరే లైక్ మాస్టర్ డేటాస్లో వేరే మాస్టర్ డేటాస్లో ఎన్హాన్స్మెంట్ చేయాలంటే చేయొచ్చు. మాస్టర్ డేటా వేరే డేటాస్ ఉన్నాయి కదా, వెండర్ మాస్టర్ కానీ పర్చేసింగ్, బిజినెస్ అక్కడ మనం బిజినెస్ పార్ట్నర్లో చేయొచ్చు. ఇది జస్ట్ లైక్ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడు. బిజినెస్ పార్ట్నర్ ఎన్హాన్స్మెంట్స్, నాట్ ఓన్లీ దిస్, ఎక్కడైనా ఏ టీ కోడ్ అయినా ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు. బీపీ ఎన్హాన్స్మెంట్ ఇన్ SAP MM. సో బిజినెస్ పార్ట్నర్ ఎన్హాన్స్మెంట్ ఇలా మీరు చెప్పుకోవచ్చు రేపు పొద్దున్న. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్హాన్స్మెంట్ చేశాడు. డిస్ప్లే బీపీ రోల్, ఒక నిమిషం, అండ్ ట్రాన్స్పోర్ట్ జోన్ ఎక్కడ ఏమి యాడ్ చేసి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ జోన్ అనేది యాడ్ చేయాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ యాడ్ చేశాడు చూడండి. ఇప్పుడు కంట్రీ, సో ఎగ్జిక్యూట్ ద ట్రాన్సాక్షన్ BP and select person shown below screenshot and input the required data, postal code country, then transport zone populate automatically as highlighted below. ఈ ట్రాన్స్పోర్ట్ జోన్ అనే ఫీల్డ్ యాడ్ చేశాడు. సో దీనికి సంబంధించి మనం ప్రోగ్రామ్ రాశాడు బ్యాక్ ఎండ్లో. ఓకే, సో BP యూజింగ్ SYT కోడ్ ఎన్హాన్స్మెంట్. ఓకే, కస్టమర్ BP కస్టమర్ ఇంప్లిమెంటెడ్ కస్టమర్ నీడ్ టు బి ఎగ్జిక్యూట్ ఓన్లీ BP పర్సన్. ఓకే, ఇది ఎవరో BP పర్సన్, ఇదంతా కూడా. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది యాడ్ చేయాలి, వీడు యాడ్ చేశాడు, అంతే. సింపుల్గా మాట్లాడు, ఇది ఒక కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కూడా సేల్స్ డిస్ట్రిక్ట్ డిటర్మినేషన్ BPO, సేల్స్ డిస్ట్రిక్ట్, ఇది కూడా ఫీల్డే. సో సేల్స్ డిస్ట్రిక్ట్ అనే ఫీల్డ్ని కూడా యాడ్ చేశాడు చూడండి, ఎన్హాన్స్మెంట్. ఓకే, సో ఈ ఫీల్డ్స్ని యాడ్ చేయటము అనేది మనకి డెలివరింగ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇది కూడా ప్రతి దాంట్లోనే ఉంటాయి ఎన్హాన్స్మెంట్స్ అనేవి. ఓకే, దీంట్లోనే కాదు, ప్రతి దాంట్లోనే ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. SAP MM బిజినెస్ పార్ట్నర్ ఎన్హాన్స్మెంట్ అని చూద్దాం. సో ఇదే ఆల్రెడీ ఇచ్చాడు అది. ఫీల్డ్ ఎన్హాన్స్మెంట్ ఇది నాట్ ఓన్లీ ఇదే కాదు, మెటీరియల్ మాస్టర్ కాదు, ఇదన్నీ కూడా ఫీల్డ్స్ యాడ్ చేశాడు చూడు. ఎండ్ కస్టమ్స్ అంట, ఎండ్ కస్టమ్స్ అనే ఫీల్డ్ యాడ్ చేశాడు. ఇది ఎక్కడ వస్తుంది, ఇది కస్టమర్ మాస్టర్ డేటాలో ఎండ్ కస్టమర్స్ అనే ఫీల్డ్ని యాడ్ చేశాడు. ఈ ఫీల్డ్ నువ్వు ఫిల్ చేయాలి, అదే నీ డ్యూటీ. ఓకే, సో ఈ ఫీల్డ్స్ యాడ్ చేయటము, ఈ కాన్ఫిగరేషన్ చేయటము, ఇవన్నీ కూడా ఈ స్క్రీన్స్ రాయటం, ఇవన్నీ సేమ్ అనమాట. ఇది అబాప్ కన్సల్టెంట్స్ వాళ్ళకి అలవాటు ఉంటుంది, వాళ్ళు చేసేస్తారు ఇవన్నీ. అర్థమైందా? ఇవన్నీ ఎన్హాన్స్మెంట్స్. ఇలా మీరు చూసుకొని నెట్లో ఎత్తుక్కొని
సో ఏదైనా తెలియకపోతే ఎన్హాన్స్మెంట్ ఏంటి అని చెప్పి నెట్లో ఎత్తుకొని మీరు చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, దీనికి పర్టికులర్గా మళ్ళీ ఏమి కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఇక్కడ మామూలుగా ఒక క్లారిటీ వస్తుంది, అక్కడికి వెళ్తే మీరు డిఫరెంట్ టీమ్స్తో కనెక్ట్ అవుతారు కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. సో దాని మూలంగా మీరు నేను నేర్చుకునే ఫెసిలిటీ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ఐడియా మీకు రేపు పొద్దున్న ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి అనేది మీరు భయపడకుండా సో ఆన్సర్ చేసుకునేలాగా ఉండాలి మనకి. ఓకే, అది రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, మీరు LSMW మీకు ఈరోజు ఒక చిన్న వర్క్ అసైన్ చేస్తాను. సో LSMW ద్వారా మనకి వెండార్ మాస్టర్ ఎలా అప్లోడ్ చేస్తారు, సో మెటీరియల్ మాస్టర్ ఏదైనా ఒకటి చూసుకొని మీరు చేయొచ్చు అన్నమాట. ఇది ఇచ్చానా ఈ అసైన్మెంట్. సో మనకి LSMW ద్వారా వెండార్ మాస్టర్ని ఎలా అప్లోడ్ చేస్తారు. ఓకే, సో ఇది ఒకటి నేర్చుకుంటే మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే, సో అలాగే మన సిస్టంలో ఏంటంటే LTMC వర్కౌట్ అవ్వట్లేదు మన సర్వర్స్లో. LTMC ద్వారా BP ఎలా అప్లోడ్ చేస్తారు. సో ఏదైనా ఒక వీడియో చూసుకోండి, ఒక 15 నిమిషాలు ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది. సో బిజినెస్ పార్ట్నర్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఏదైనా ఒక వీడియో చూసుకోండి. ఓకే, సో ఇదే మాస్టర్ డేటా మైగ్రేషన్ అంటాం. మాస్టర్ డేటా మైగ్రేషన్ అంటే LSMW LTMC. ఓకే, సో LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ఓకే, సో S/4HANAలో LTMC ద్వారా అప్లోడ్ చేస్తారు, ECCలో LSMW ద్వారా అప్లోడ్ చేస్తారు. సో ECC LSMW, S/4HANAలో LTMC ఏంటంటే ఫెయిల్యూర్ ప్రోడక్ట్, కొంచెం ఏంటంటే వర్కౌట్ కావట్లేదు సిస్టంలో. ఏంటంటే అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఇది మెటీరియల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఈ మాస్టర్ డేటా ఉంటుంది కదా, పర్చేస్, ఓపెన్ ఐటమ్స్, ఓపెన్ ఇన్వాయిసెస్, ఓపెన్ పర్చేస్ ఆర్డర్స్, ఇవన్నీ ఒక క్లాస్ తీసుకుంటారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఇవన్నిటిని LSMW ద్వారా అప్లోడ్ చేస్తారు ECCలో అయితే. అదే S/4HANAలో అనుకోండి LTMC ద్వారా అప్లోడ్ చేస్తారు అనమాట. LTMC అంటారు. ఓకే, సో మీరు టైం దొరికినప్పుడు ఈ 2 వీడియోస్ ఒకసారి చూడండి. మొత్తం LSMWలో 14 స్టెప్స్ ఉంటాయి. ఈ 14 స్టెప్స్ని యూజ్ చేసి మనకి ఏంటంటే అప్లోడ్ చేస్తారండి. సో ఈచ్ స్టెప్ చాలా వాల్యుబుల్. ఇందులో ఏంటంటే మీకు ఒక ప్రాసెస్ లాగా, అంతేగాని ఇది మైండ్ అప్లై చేయాల్సిందిగా ఈ స్టెప్ తర్వాత ఇది, ఈ స్టెప్ తర్వాత ఇది, ఈ స్టెప్ తర్వాత ఇప్పుడు ఇది నేను LSMW కూడా నేను ఇప్పుడు మన సిస్టంలో వర్కౌట్ అవుతుంది S/4HANAలో. ఓకే, సో మన సర్వర్స్లో ఈ వర్కౌట్ అవ్వవు, కానీ సో మనం ECC సర్వర్లో చేసుకుంటే LSMW ఈజీగా వర్కౌట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే LSMWలో మనకి 14 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 14 స్టెప్స్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవంతా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సడన్ గా చేయమంటే మనం చేయలేం, దానికి ప్రాక్టీస్ కావాలి సిస్టంలో. ఓకే, LSMW చేయాలంటే కొన్ని సిస్టంలో ప్రాక్టీస్ కావాలి. ఇవన్నీ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అనమాట. LSMW LTMC 2 వస్తాయి మీకు. సో మైగ్రేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, 14 స్టెప్స్ ఉంటాయి, 14 స్టెప్స్ చదువుకోవడమే. ఒకసారి ఆ వీడియో చూసుకొని ఆ వీడియోలో నేను ఏమేమి పాయింటర్స్ చెప్పానో అవన్నీ నోట్ చేసుకొని ఒక నోట్బుక్లో రాసుకోండి. ఓకే, సో మనకి వెండర్ మాస్టర్ ఎలా అప్లోడ్ చేస్తారు, అలాగే LTMCలో మనకి బిజినెస్ పార్ట్నర్ ఎలా అప్లోడ్ చేస్తారు అనేది ఒక నోట్బుక్లో రాసుకోండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మీకు చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ని క్రియేట్ చేయటం, ఓకే, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్. సో ఇవన్నీ కూడా జస్ట్ లైక్ ఊరికే ఇలా చేసేయచ్చు మీరు. సో మెటీరియల్ మాస్టర్, పర్చేజింగ్, సో మనకి పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్, అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి కాంట్రాక్ట్, స్కెడ్యూల్ అగ్రిమెంట్ ఉంటుంది. కాంట్రాక్ట్లో మనకి సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒక కాంట్రాక్ట్ని క్రియేట్ చేయాలంటే ME 13Kకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ అనేది పర్చేజ్ రిక్విజిషన్ ఉంటే పర్చేజ్ రిక్విజిషన్ డేటా ఇచ్చేసి మనం కాంట్రాక్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఉంటే కొటేషన్ డీటెయిల్స్ ఇచ్చి కూడా కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు సప్లయర్ తీసుకొని, సో మన కంపెనీ కోడ్ ఏంటండి? వాట్ ఈస్ అవర్ కంపెనీ కోడ్? CHA3. CHA3లో మీరు మంది ఎక్కువ తీసుకుంటున్న IBM తీసుకుంటున్నారు. సో ఇక్కడ అగ్రిమెంట్ టైప్, సో మనకి క్వాంటిటీ కాంట్రాక్ట్ ఉంది, వాల్యూ కాంట్రాక్ట్ ఉంది. సో మీరు క్వాంటిటీ కాంట్రాక్ట్ కావాలంటే MKN తీసుకుంటారు, వాల్యూ కాంట్రాక్ట్ ఇవన్నీ ఎండ్ యూజర్స్ చేస్తారు. ఎర్రర్స్ ఏమి రావు ఇందులో ఎర్రర్స్ ఏమి రావు. సో మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్ CP1. ఓకే, పర్చేజింగ్ గ్రూప్ ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, ప్లాంట్ ఏంటి? CHY.
సో స్టోరేజ్ లొకేషన్ HYD. సో ఇలా మీరు తీసుకోవచ్చు. రియల్ టైంలో అయితే ఇవన్నీ ఉంటాయి. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్ ద్వారా తీసుకుంటున్నావా, ఈ కాంట్రాక్ట్ ప్రాజెక్టా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు SAP అండ్ యూజర్స్. ఇది కాస్ట్ ఏంటిది, కన్సైన్మెంటా, సబ్ కాంట్రాక్టింగా, ఈ కాంట్రాక్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఎంటర్ కొట్టండి. సో మనకి స్టోరేజ్ లొకేషన్ ఇది కాదంట, స్టోరేజ్ లొకేషన్ ఇది. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మన స్క్రీన్ అలా ఓపెన్ అయిపోతుంది. కాంట్రాక్ట్ స్క్రీన్, వాల్యూ, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో ఎండ్ డేట్ ఇచ్చేసేయండి. ఓకే, సో అంటే ఏంటి, ప్రతి కాంట్రాక్ట్కి మనకి స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి సో 1,00,000 టోటల్ వాల్యూ, కాంట్రాక్ట్ టోటల్ వాల్యూ ఎంత, టార్గెట్ వాల్యూ అంటే ఏంటి, కాంట్రాక్ట్ మొత్తం ఎంత అనేది లిమిట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ లిమిట్ కూడా మనం SAPలో ఇచ్చుకోవచ్చు అనమాట. సో టోటల్ వాల్యూ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎంత అనేది ఈ లిమిట్ కూడా మనం SAPలో ఇచ్చుకోవచ్చు. సో ఇది చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సో మనకి పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ ఇచ్చిన ఎంటర్ కొట్టండి. ఎంటర్ ఎంటర్. సో ఇక్కడ మెటీరియల్ ఇవ్వాలి. సో మీరు సో MM60లోకి వెళ్ళి, ఓకే, సో మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకోండి. సో మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. 6321 తీసుకోండి. సో 6321. ఓకే, సో ఇక్కడ టార్గెట్ క్వాంటిటీ, ఓకే, నెట్ ప్రైస్, సో మెటీరియల్ గ్రూప్, సో మెటీరియల్ గ్రూప్, సో ప్లాంట్, ఇవన్నీ తీసుకుని ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత సో మీరు సేవ్ చేయండి. సో అంతే, కాంట్రాక్ట్ రేట్ అయిపోయింది. దీనికి మళ్ళీ స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఇలా మనం డేటా ఇచ్చుకోవడం, ఎంటర్ కొట్టుకోవడం. టీ కోడ్ తెలిస్తే స్కెడ్యూల్ అగ్రిమెంట్, టీ కోడ్ తెలిస్తే చాలు. ఇవన్నీ కూడా ఎంతసేపు పడుతుంది, ఇవన్నీ ఎవరు చేస్తారు, యూజర్స్ చేసుకుంటారు. మనకు అవసరం. ప్రతి కాంట్రాక్ట్ క్రియేట్ చేసిన రిలీజ్ ఉంటుంది. రిలీజ్ MB 30K. రిలీజింగ్ ప్రొసీజర్ ప్రతి దానికి ఉంటుంది. పర్చేజ్ రిక్విజిషన్కి ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్కి ఉంటుంది. ఓకే, స్కెడ్యూల్ అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్ క్రియేట్ చేయాలంటే MB చేంజ్ అగ్రిమెంట్ క్రియేట్ చేయాలంటే మనం సో క్రియేట్లోకి వెళ్ళాలి. MB 31 వెండర్ తెలిస్తే, సప్లయర్ తెలిస్తే మనకు అగ్రిమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఎంటర్ కొట్టుకోండి. సేమ్ ఇందాకలాగే ప్రతి కాంట్రాక్ట్కి క్వాంటిటీ సేమ్ అదే స్క్రీన్, బట్ షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఏ రోజున మనం ఇది అగ్రిమెంట్ పెట్టుకున్నాం అది మనకి ఈ డేట్ ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్ డేట్ ఉంది చూడండి, అది ఇంపార్టెంట్ మనకి. సో ఎంత ప్రైస్ మాట్లాడుకున్నాం, మెటల్ గ్రూప్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ ఇవ్వటం, ఈ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయటం. ఓకే, సో దీంట్లో ఏమీ లేదు, యూజర్స్ చేసుకుంటారు ఇవన్నీ కూడా, చిన్న చిన్న ఇవన్నీ కూడా. సో కాబట్టి కాంట్రాక్ట్ క్రియేషన్ చేయడం, అవుట్లైన్ అగ్రిమెంట్, సో కొటేషన్ క్రియేట్ చేసుకోవడం. ME 41లో మనం కొటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. కొటేషన్ ఎవరు ఇస్తారు, వెండర్ ఇస్తాడు. వెండర్ ఇచ్చిన కొటేషన్ SAPలో మనం ఎంటర్ చేసుకుంటాం. సో కొటేషన్ డెడ్ లైన్ ఏంటి, ఓకే, సో ఈ కొటేషన్ మనకి డెడ్ లైన్ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. కొటేషన్ డెడ్ లైన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, ఈ డీటెయిల్స్ ఇవ్వడమే. ఏదైనా సరే మనకి సో రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. సో మనకి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అని చెప్పి చాలా డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. వీటిలో మీరు రోల్ ఏంటి, SAP కన్సల్టెంట్ కింద అంటే ఇంప్లిమెంటేషన్ టైంలో ఈ కొటేషన్ టైప్స్ క్రియేట్ చేయాలంటే, అలాగే నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. అదే మీ రోల్. సో మీ రోల్ ఏముంది అంటే కొటేషన్ క్రియేట్ చేయడం, నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం. కొటేషన్ టైప్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇవి నెక్లో చూసుకొని చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ కొటేషన్ మనం పర్చేజ్ రిక్విజిషన్ ద్వారా చేయొచ్చు, అవుట్లైన్ అగ్రిమెంట్ ద్వారా కూడా చేయొచ్చు. ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ నెంబర్ ఇచ్చేసి మనం కొటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ స్క్రీన్ ఇందాకలాగా. సో ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చు ఈ కొటేషన్, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతాయి. సో ఇక్కడ డెలివరీ డెడ్ లైన్ అని అడుగుతున్నాడు. ప్లీజ్ డెలివరీ, ఇక్కడ ఏదో మొత్తానికి కొటేషన్ డెడ్ లైన్ డెలివరీ లేటర్ దాన్ అన్నాడు. డెలివరీ డెడ్ లైన్ లేటర్ దాన్, దీని తర్వాత ఏమన్నాడు. ఓకే, సేవ్ చేయి. సో రియల్ టైంలో ఏంటంటే ఇక్కడ సప్లయర్ అడ్రస్ అన్నాడు. ఇక్కడ మనకి రిలీజింగ్ ప్రొసీజర్ ఉంటుంది రియల్ టైంలో. సో ఇది రిలీజ్ చేయడానికి ఏంటంటే మనకి టీమ్ ఉంటుంది అనమాట. ఇది కాంట్రాక్ట్ ఎంత టైప్ ఉంటుంది. జస్ట్ ఇది ఊరికనే క్రియేట్ చేయటం, ఇవన్నీ రిక్వెస్ట్ కొటేషన్
ఓకే. సో మనకి బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్ మనం వీళ్ళలో ఎవరు బెస్ట్ వెండర్ అనేది చూస్ చేసుకుంటాం. టీ కోడ్స్ ఉంటాయి, టీ కోడ్స్ ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఉంటాయి చదువుకోవడం. ఓకే. సో ఇది ఎన్హాన్స్మెంట్స్ మనకి. సో కన్వర్షన్స్ అంటే LSMW, సో ఎల్టీఎంసీ 2 వీడియోలు ఒకసారి చూడండి, మీకు టైం దొరికినప్పుడు సరిపోతుంది. ఓకే. సో టుమారో క్లాస్లో నేను స్ప్లిట్ వాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ చెప్తాను. స్ప్లిట్ వాల్యుయేషన్. ఓకే. థ్యాంక్ యూ.